ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముస్లింలు అతిపెద్ద పండుగ రంజాన్. భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన రంజాన్ మాసం. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. ఎడ్లపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. బీభత్సం సృష్టించిన కారు. వరుసగా 3 వాహనాలుండి హైవేపై నుంచి వాగులో పడిన కారు. నలుగురికి తీవ్ర గాయాలు. నూతన వస్త్ర బహుకరణ వేడుకలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. సుమానీనగర్ లో ముస్లింల బాలికల విద్య కోసం మదర్సా నిర్మాణం. భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ రపాని. సాగు చేసిన పంటను వ్యవసాయ శాఖ యాప్ లో నమోదు చేయాలి. ఎడ్లపాడులో పంటలు పరిశీలించిన పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారులు. పల్నాడులో బెప్మా విభాగంలో భారీ స్కామ్. 8 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసిన నరసరావుపేట పోలీసులు. 9 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఫిర్యాదు. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య పరమతించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజాసేవకు, వ్యాపార రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పత్తిపాటి అనే నివాసానికి తోటి శాసనసభ్యులతో కలిసి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. ఈ మాసం యొక్క ఉపవాస దీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతుందన్న అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదర సోదరిమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రంజాన్ పవిత్ర మాసం ప్రతి ముస్లిం కుటుంబంలో దయ, కరుణ, సహనం, ప్రేమ అనే దీపాలను వెలిగించాలని, ప్రతి ముస్లింకు అంతులేని శాంతి, ఆనందం, ఆరోగ్యం అందించాలని అల్లాహ్ను వేడుకుంటున్నాను. రంజాన్ ఉపవాస దీక్షలు 30 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో ప్రారంభం కానుండడం విశేషమని చెప్పాలి. 1995లో ఫిబ్రవరి 1న రంజాన్ మాసం ప్రారంభమైంది. మరలా ఈ నెల తర్వాత 2026 ఫిబ్రవరిలో నేటి 19వ తేదీ నుంచి రంజాన్ దీక్షలు ప్రారంభం కానున్నాయి. నెలవంక దర్శనం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం రంజాన్ ఉపవాస దీక్షలకు సిద్ధమవుతారు. ముస్లిం మత విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసంలో విధిగా ఉపవాస దీక్షలు పాటించాలి. ఈ దీక్షా సమయంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు వారు పచ్చి మంచినీరు కూడా తీసుకోకుండా ఎంతో కఠినంగా దీక్షను ఆచరిస్తారు. ఉపవాస ప్రారంభానికి ముందు తెల్లవారుజామున తీసుకునే ఆహారాన్ని సెహ్రీ అని, సూర్యాస్తమం తర్వాత భుజించే ఆహారాన్ని ఇఫ్తార్గా పరిగణిస్తారు. ఇస్లాం ధర్మం ప్రకారం ఉపవాసం ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇందులో మినహాయింపు ఉంది. రంజాన్ పుణ్యమాసం దాన ధర్మాలకు పెట్టింది పేరనే చెప్పాలి. ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానమివ్వాలనే నిబంధన ఇస్లాంలో ఉంది. దీన్నే జకాత్ అంటారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఖురాన్ పఠనానికి, సామూహిక ప్రార్థనలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. నెల రోజుల ఉపవాస దీక్ష అనంతరం జరుపుకునే ఈద్ ఉల్ ఫితర్ పండుగనే రంజాన్ గా ఘనంగా మిక్కిలి సంతోషంతో జరుపుకుంటారని మాజీ మంత్రి పత్తిపాటి ఓ ప్రకటనలో తెలిపారు. చిలకలూరుపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామ వాస్తవ్యులు రామశెట్టి శ్రీమన్నారాయణ కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి అలెక్కిను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య, వెంట రామశెట్టి, సాంబశివరావు, ముత్యాల వెంకయ్య, తిమ్మిశెట్టి ఏడుకొండలు, రామశెట్టి ఇలమందయ్య, రామశెట్టి సుబ్బారావు, తిమ్మిశెట్టి శ్రీనివాసరావు, ఉప్పు వెంకటేశ్వర్లు, కటారి ఏడుకొండలు, కటారి శ్రీనివాసరావు, చిందకూరి జయకృష్ణ, ముత్యాల పోదరాజు, ఉప్పు వేణుబాబు తదితరులు ఉన్నారు. ఏమి తీ అని ఓరది ఈపులు తీయమంటావా? ఆడ మాట్లాడుతున్నాడు, ఆడ తీయమంటావు. కొంతమంది వెనకరండి.
మంత్రి నారా లోకేష్ కొలంబో పర్యటనపై పనుగట్టుకుని మరీ దుష్ప్రచారం చేయడం సాక్షి మీడియా బరితెగింపునకు పరాకాష్ట. సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ అవినీతి మీడియా తన వాస్తవాలను ప్రజలను రుద్దే ప్రయత్నం చేసింది. జగన్ సంతోషం కోసం జనం మనసులో విషబీజాలు నాటే దినచర్యలో వైసీపీ నేతలు సాక్షి మీడియా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కుక్క కాటుకు చెప్పదెబ్బల సాక్షి దుష్ప్రచారాన్ని లోకేష్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. అవినీతి మీడియా విషప్రాతల సృష్టికర్తలకు లోకేష్ సమాధానం కుక్క కాటుకు చెప్పుదెబ్బలా గట్టిగా తగిలిందని చెప్పాలి. గతంలో లోకేష్ పై హద్దులు మీరి చేసిన దుష్ప్రచారానికి కోర్టులో క్షమాపణలు చెప్పుకునే దుస్థితి కల్పించిన సాక్షి రాతల్లో మార్పు రాలేదు. వైసీపీ ఎమ్మెల్సీలు మండలికి వస్తుంది ప్రజా సమస్యలపై చర్చకు, రాష్ట్రానికి మేలు చేసే అంశాలపై ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి కాదని వారి వైఖరిని బట్టే అర్థమవుతుంది. కేవలం ఒక ఎజెండా ప్రకారం సభను అడ్డుకోవాలి, రచ్చ చేయాలి అన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తుంది. టీడీపీకి నెయ్యి సరఫరా చేయలేదని హెరిటేజ్ సంస్థ స్పష్టంగా ఆధారాలు బహిర్గతం చేసినా కూడా వైసీపీ నేతలు ఆ సంస్థను బద్నాం చేయడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడమే అవుతుంది. జగన్ సాగించిన కుంభకోణాలు, దోపిడీలపై కూటమి ప్రభుత్వం చేపట్టిన విచారణ రోజు రోజుకి బయటకు వస్తున్న నాటి వైసీపీ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో చర్చ జరగకూడదు. వారి మనసులో ఎక్కడ జగన్ దుర్మార్గాలు ఎస్టాబ్లిష్ అవ్వకూడదన్న ఏకైక లక్ష్యంతోనే వైసీపీ సభ్యులు అడుగడుగున సభా నిర్వహణకు అడ్డుగా తగులుతున్నారు. కల్తీ ఇస్కాంలో జగన్ తో సహా నాటి టీడీపీ పెద్దల పాత్ర ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశంతో వైసీపీ సభ్యులు హెరిటేజ్ డైరీపై బురద జల్లుతున్నారని ఎమ్మెల్యే పత్తిపాటి ఆరోపించారు. చిలకలూరుపేట మండలం కోమటినేని వారి పాలెం వాస్తవ్యులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుల్లి జైపాలరావు ఈ నెల 10న స్వర్గస్థులయ్యారు. గురువారం వారి ఆదరణ కూడిక వారి స్వగృహం జరుగుతుండగా ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 3 వాహనాలు వరుసగా ఢీకొన్న ఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు సమీపంలో ఉన్న కాటూరు వైద్యశాలకు తరలించారు. ఆటో, బైక్స్, కారు వేగంగా ఢీకొని హైవే బ్రిడ్జిపై నుంచి వాగులో పడింది. బెంగళూరు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో తండ్రితో పాటు 10 సంవత్సరాల కొడుకున్నారు. వీరిద్దరికి గాయాలయ్యాయి. ఎడ్లపాడు పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎడ్లపాడు ఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం ఎడ్లపాడు జాతీయ రహదారిపై భీముల బాలరాజు అనే వ్యక్తి బైక్ పై గుంటూరు వెళ్తున్న సమయంలో ఫోన్ రావడంతో బైక్ పక్క కాపీ ఫోన్ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి ఆటో కారు వచ్చి బైకును ఢీకొంది. వేగంగా కారు ఢీకొనడంతో వంతెన కారు వంతెన పైనుంచి వాగులో పడింది. కారులో ప్రయాణిస్తున్న తండ్రితో పాటు 10 సంవత్సరాల కొడుకుకు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఎడ్లపాడు బైపాస్ మీద టువర్డ్స్ గుంటూరు వెళ్ళేటప్పుడు సర్వీస్ రోడ్లో హైవే మీద ఒక బైక్ అతను ఫోన్ మాట్లాడుకుంటూ పక్కనే ఆగి ఉన్నాడు. ఈ క్రమంలో హైవేపై వస్తున్న ఆటో, కారు 2 కూడా ఒకదానిపై కొల్లిడు అవడం వల్ల కారు వచ్చేసి బైక్ అతన్ని హిట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్కి బైక్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్న అతనికి ప్లస్ కారులో ప్రయాణించే ఇద్దరికి కూడా దెబ్బలు తగిలినాయి. ఇదే ఘటనలో కూడా కారు సర్వీస్ రోడ్ల కిందకి వెళ్ళిపోయి తిరగబడి కాలువలో పడిపోయింది. కారుని కూడా తీసాం. ఇప్పుడు ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటోలో ఉన్న ఒక వ్యక్తికి, బైక్ దగ్గర ఫోన్ మాట్లాడే వ్యక్తికి 4 దెబ్బలు తగిలినాయి. వీళ్ళందరినీ కూడా కాటూరి మెడికల్ కాలేజ్ షిఫ్ట్ చేయడం జరిగింది. స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. చిలుకలూరుపేట పట్టణంలోని సుభాని నగర్ లో ముస్లిం బాలికల విద్య కోసం ప్రత్యేకంగా మదర్సా నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ షేఖర్ ఫానీ ఘనంగా శంకుస్థాపన చేశారు. ముస్లిం సామాజిక వర్గ ప్రతినిధులు, కౌన్సిలర్ల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రహ్మానీ మాట్లాడుతూ
పట్టణంలో ముస్లిం బాలికల కోసం ఒక మధుర స్థానాన్ని మదర్సా ఏర్పాటు చేయడంతో ఎంతో అభినందనీయమన్నారు. ముస్లిం సమాజ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా బాలికలకు నాణ్యమైన విద్యా బోధన అందించడానికి ఈ మదర్సా ఎంతో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలోని ముస్లింల చిరకాల కోరికను నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు పాల్గొన్న ప్రముఖులు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం మత పెద్దలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని మదర్సా ఏర్పాట్ల పట్ల హర్షం వ్యక్తం చేశారు. సాగు చేసిన ప్రతి పంటను వ్యవసాయ శాఖ వారి ఈ పంట యాప్ ద్వారా నమోదు చేసుకోవడం ద్వారా వ్యవసాయ సంక్షేమ పథకాన్ని పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు అన్నారు. ఎడ్లపాడు మండలంలోని తుర్లపాడు గ్రామంలో ఈ పంట నమోదు చేసుకున్న పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను తనిఖీ చేసి సూపర్ చెక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26లో మండలంలోని రైతు సేవా కేంద్రాల సిబ్బంది నమోదు చేసిన పంటలను జియో ఫెన్సింగ్ లో తనిఖీ చేశామన్నారు. మండలంలో రబీ సీజన్ లో 1220 హెక్టార్లో శనగ, 447 హెక్టార్లో మొక్కజొన్నతో పాటుగా వరి, పొగాకు, కంది, మినుము, పెసర, వరిగా జొన్న, నువ్వులు తదితర పంటల సాగు నమోదు జరిగినవని తెలిపారు. ఈ పంటలన్నీ జియో ఫెన్సింగ్ విధానంలో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మండలంలోని అందరి రైతులకు విధిగా 11 అంకెల విశిష్ట సంఖ్యను కలిగి ఉండాలని, ఈ అంక కలిగిన వారికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు వర్తిస్తాయి గనక ఇంకనూ లేని వారు వారి యొక్క సమీప రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకుని ఈ అంకెను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్, గ్రామ వ్యవసాయ సహాయకులు విజయలక్ష్మి, గ్రామ రైతులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నెహ్రూ నగర్ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా నూతనంగా సైడ్ కాలువ డ్రైనేజీ పనులను మున్సిపల్ డిఈ రహీం పరిశీలించారు. నిర్మాణ పనులు సజావుగా సాగాలంటే దారిలో ఉన్న అక్రమాలను తక్షణమే తొలగించాలని, తద్వారా పక్కా ప్రణాళికలతో డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు. ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న ఈ పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని, నాణ్యతతో కూడిన నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీరితో పాటు వార్డు టీడీపీ నాయకులు, కాంట్రాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట మండలం బొప్పిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పూసల హరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆయన ఘనంగా సన్మానించారు. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగిన కుంభకోణంపై కేసులు నమోదయ్యాయి. నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 9 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేశారు. నిధులు పక్కదారికి మెప్మా శాఖలో 8 మంది అధికారులు సహకరించినట్లు గుర్తింపు చేశారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అర్బన్ సమైక్య అధ్యక్షురాలు అఖిల ఫిర్యాదు చేసింది. నరసరావుపేట 1 టౌన్ పిఎస్ లో అఖిల అనే మెప్మా అధికారికి ఫిర్యాదు చేశారు. నరసరావుపేట 1 టౌన్ లో 8 మంది అధికారులపై కేసు నమోదైంది. ప్రణతి, దీప, భూదేవి, మల్లికార్జునతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం. నిన్న షేక్ అఖిల, ప్రెసిడెంట్ జిల్లా అర్బన్ సమాఖ్య నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ అనే ఆమె ఇచ్చిన రిపోర్టు మేరకు పల్నాడు జిల్లాలో మెప్మాలో డ్వాక్రా గ్రూప్స్లో తీసుకున్నటువంటి లోన్స్లో కొన్ని అవకతవకలు జరిగినాయని, వాటికి కమ్యూనిటీ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి మెప్మాలో ఉండి పనిచేసేటువంటి ఒక 8 మంది కారణమని, ఆ విధంగా 8 మంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ తోటి ఇంకొక గ్రూప్స్ని, ఫేక్ గ్రూప్స్ని క్రియేట్ చేసి దాదాపు 81 గ్రూప్స్ అలాంటివి క్రియేట్ చేసి 3 బ్యాంకుల్లో సుమారు 9,59,00,000 మేర డబ్బులు లోన్స్ రూపంలో అక్రమంగా తీసుకొని వాటిని బ్యాంకుకి రిటర్న్ పే చేయకుండా అవి ఫ్రాడ్ చేశారనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తుని సాగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దానిలో ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ మీద తగు చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో పాల్గొన మాసం మొదటి గురువారం గురు నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భావాన్ని దర్శించి ప్రత్యేక పుష్పాల పూజ నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ పరమ పవిత్రమైన గురు నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం గురువారం కలిసి రావడం చాలా విశేషమని, భక్తులకు గురుబలం లభించడానికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజని, ఈ రోజు చేసిన అన్నదాన కార్యక్రమాలు గాని, ఏ సేవా కార్యక్రమాలు, ఏ దాన కార్యక్రమాలు విశేష ఫలితాలు ఇస్తాయని, గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి సకల సమస్యలు తొలగి పితృదోష నివారణ జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఐనవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రసాద నివేదన సమర్పయామి. ఓం ప్రాణాయామ. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న దత్తసాయి సన్నిధిలో ఈరోజు పాల్గొన మాసం మొదటి గురువారం మరి పురస్కరించుకొని ఉదయాన్నే బాబా గారికి ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు యొక్క విశిష్టత ఏంటంటే పాల్గొన మాసం మొదటి గురువారం గురువు నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం ఈరోజు మరి గురువుకి అధిష్టాన నక్షత్రం అది. అటువంటి రోజు గురువారం కలిసి రావడం చాలా విశేషమైన రోజు. అటువంటి రోజున ఏ చిన్న దానం చేసినా లేకపోతే ఏ చిన్న పూజ చేసుకున్నా కూడా అఖండ గురుబలాన్ని కల్పిస్తుందని చెప్పేసి మన పెద్దలు వేదాంత పండితులు తెలియజేసి ఉన్నారు. దానిలో భాగంగా ఉదయం నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రత్యేకంగా వారు పుష్పార్చన కార్యక్రమం అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా మరి అన్న సంతర్పణ కార్యక్రమం భక్తుల దాతల సహకారంతో జరిగి ఉన్నది. గత 14 సంవత్సరములుగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమం దాతల సహకారంతో చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారంతో మేము నమ్మి పూజ చేసే సద్గురు షిరిడి సాయినాథ్ ఆశీస్సులతో నిరాటంకంగా మరి జరుగుతూ ఉంది. అలాగనే మనకు ముఖ్య గమనిక ఏంటంటే వచ్చే ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మరి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ విద్యార్థులు కానీ అలాగనే 10th క్లాస్ ఆఖరి పరీక్షలు రాసే విద్యార్థులు కానీ ఎవరైనా సరే 22 కానీ 23వ తారీఖు కానీ ఉదయం పూట ఇక్కడ 9 గంటల లోపు మీరు ఎగ్జామ్స్కి వెళ్ళబోయే లోపల కనుక ఇక్కడికి వచ్చినట్లయితే మీకు షిరిడి నుంచి తీసుకొచ్చిన పెన్ను ప్యాడ్డు అలాగనే రక్షాదారాలు కూడా మరి మీ అందరికీ కూడా మీరందరూ కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత కావడానికి సద్గురు అనుగ్రహంతో లభించడానికి మేము అందిస్తున్నాము. ఓం సాయి శ్రీ సాయి జయ. చిలకలూరుపేట పట్టణంలోని వడ్డర కాలనీకి చెందిన అచ్చి నాసరమ్మ గత 5 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో తుంటి విరిగి నడవలేని స్థితిలో ఉన్నందున గురువారం ఏసుతో సహవాసం గ్రూప్ సభ్యులు 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 3 చక్రాల బండిని వితరణించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ ప్రసన్నబాబు, అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్, షేక్ బాషా పాల్గొని గ్రూప్ సభ్యులు చేస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ మాట్లాడుతూ గ్రూప్ సభ్యులు వృత్తిరీత్యా వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ వారికి చిలకలూరుపేట పరిసర ప్రాంతాల ప్రజలు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పేదరికం కలిగిన దేశంలో ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా మన దేశంలో అనేక మంది పట్టడం లేక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 చక్రాల బండితో పాటు నూతక్కి వీరయ్య, గుల్ల సుబ్బారావు అనే 2 వృద్ధులకు 1 నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, 26 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న జాన్ వెస్లీ, స్థానిక పాస్టర్ ప్రసన్నబాబు అభినందనీయులని అన్నారు. వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి నాసరమ్మ గారు 5 సంవత్సరాల క్రితమే పడిపోవటం జరిగిందంట. తుంటి ఇరిగిపోయిందంట. సో అప్పటి నుంచి నడవటానికి చాలా ఇబ్బందిగా ఉందని తెలియజేస్తుంది. అప్పటి నుంచి కూడా మరి నడవలేనటువంటి పరిస్థితిలో 3 చక్రాల బండి ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఉంది. కానీ దేవుని మహాకృప యేసుతో సహవాసం గ్రూప్ ద్వారా మరి ఈ 3 చక్రాల బండిని నాసరమ్మ గారికి అందించడం జరిగింది. ఈ సహాయం చేసినటువంటి యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులకు అలాగే జాన్ వెస్లీ అన్న గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. సంతోషం అయ్యే వందనాలని చెప్పుకున్నాగా వాళ్ళు ఏదో నేను కుంచుతానని వాళ్ళు దయగలిగి వరకు నాకు ఇచ్చారు. వాళ్ళ పెద్ద వాట కథ తిరుగుతా సంతోషం. ఎప్పుడు వాళ్ళ గుంటూరు అమ్మాయి చచ్చిపోతాలకి ఈ అబ్బాయికి కూడా నేను వచ్చి నాకు పెళ్లి అయింది ఆడకు నేను రాగతాలకి. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.